నేను ఖచ్చితంగా 40,000 శారీ 15,000 డిజైనర్ బ్లౌజ్ కట్టుకునే వెళ్ళాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి. చూసించాలి డీల్ చెప్పు. ఓకే ఓకేనా? అయితే నాకు ఓకే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. ఓకే అయితే నాకు ఓకే. మరి వంకీలు అడిగేవాడిని కానీ అందరి ముందు అడగాలంటే ఏమొద్దా? సర్లేండి ఓకే. అయితే నాకు ఓకే. అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకోనా? చాలా విడిగా సెలెక్ట్ చేసేసుకో. ఇది ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోయి. అయ్యారు ఏంటండి అడిగిన మాట అన్నిటికీ అంత ఈజీగా ఉప్పేసుకుంటున్నారు? ఇది జరగదు కాబట్టి అలాగే ఒప్పేసుకుంటారు. ఎలా ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ వాడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ అన్నాడు. 3 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ ఇన్ 5 సెకండ్స్ అన్నాడు. ఈ ఏడాది క్రితం ఈ యాడ్ మొత్తం చూడమన్నాడు. ఇప్పుడు చూడు 2 ఏటలు చూడమంటున్నాడు. వచ్చే ఏడాది ముందు ఏటలు చూడండి, తర్వాత వీడియో చూపిస్తానంటాడు. మనం కూడా అంతేరా, ముందు మనకు కావాల్సినవన్నీ చేంజ్ చేసుకుని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అయ్యారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయండి? ఎలానా? ఇది తొక్కుతున్నాను కాబట్టి వచ్చాయి. అవునండి, ఇందాక నుండి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి పసరా పసపస తొక్కేస్తున్నారు? ఇదా కాకరకాయ వేపాకు పసరు. ఇది ఇలా తొక్కితే పసర పవరు కాళ్ళలోంచి పాస్ అయ్యి గొంతులు చేదుగా అవుతుంది. కాలుతో తొక్కితే గొంతులు ఎందుకు చేదుగా అవుతుందండి? తొక్కి చూడు తెలుస్తుంది. తొక్కితే బాడీలోని బీపీ షుగర్ కంట్రోల్ అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అమ్మా, అందుకే అండి మీకు అమ్మగారికి అన్ని తెలివితేటలు. ఒరేయ్ తొక్కాలి. నేను వెళ్ళాక కక్కుర్తి పడి తాగావు, కడుపు కేకరణ్యం అయిపోద్ది. తాగలేడు. మిరిసిపోవాలి. అదేంటి అక్క, బావ అడిగిన దానికల్లా అలా ఒప్పేసుకున్నావు? మనకు కావాల్సినన్ని కొనిపించుకోవాలి కాబట్టి. ఆయన అడుగుతాడు, మనం చేస్తామా? అబ్బో, వీడొకడు. చెప్పండి బాస్. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. పిచ్చి కోపం వచ్చి పంచింగ్ బ్యాగ్ ని పగలగొడుతున్నా. ఓహో, అది చెప్పడానికి ఫోన్ చేశారా? సరే పగలగొట్టుకోండి, ఉంటాను. మధ్యలో న్యూస్ అని కూడా ఒకటి అన్నా, అది వినపడలేదా? వినపడింది బాస్, కానీ ఇక్కడ చాలా పనులున్నాయి, త్వరగా చెప్పండి. నాకు తప్ప అందరికి పనులుంటాయి. బై ద వే, నేను నీ బాస్ అనే విషయం నీకు గుర్తుందా? మండితే ఫైర్ చేసి పడతా. వీడొకడు కోపడదామని ట్రై చేస్తుంటాడు గాని ఎవడు భయపడ్డాని తెలీదు యాదవకి. చెప్పండి బాస్, ఇంతగా మీ కోపం తెప్పించిన ఆ న్యూస్ ఏంటి? ఆ న్యూస్ చెప్పడానికే ఎమర్జెన్సీగా మీటింగ్ పెడుతున్నా. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు రావాలా? కాదు, నెక్స్ట్ వీక్. ఎమర్జెన్సీ అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు. అందుకు కాదు వీడి యాదవా అనేది. ఎమర్జెన్సీకి అబ్రివేషన్ కూడా తెలీదు. నెక్స్ట్ వీక్ ఎప్పుడు బాస్? నెక్స్ట్ వీక్ 11th. ఓహో 11th. ఓకే బాస్. ఓకే అంటా ఉంటే మేక ఆ రోజే కదా పెళ్ళి. అవును కదా, 11th నాకు అసలు కుదరదు బాస్, నేను రాను. ఎండి నేనే కుదిరించుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి, నువ్వు కుదిరించుకోవాలి కదా. మీరు ఎండి కాబట్టి కుదిరించుకోవాలి, నేను ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కాబట్టి కుదిరించుకోపోయినా పర్వాలేదు. నేను రానంటే రాను. ఎండి నన్న భయం లేదు అసలు వీళ్ళకి.